అనాది నుండి వస్తున్న అన్నదమ్ముల కలహాలతో రెండుగా విడిపోయి అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఇది. ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్లు ఒకదానికొకటి చొక్కెదురు. తండ్రుల శత్రుత్వం తనయుల వారసత్వం అయింది. మహాభారతం నుండి మన భారతం వరకు, కురుక్షేత్రం నుండి రామజన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. ఇది దాయాదుల మాత్సర్యమా, స్వార్థపరుల ఆంతర్యమా? గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు, కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునేవారు మరోవైపు. ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని, వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ ఏనాటికైనా ఫలిస్తుందా? ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు. ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో, నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో. అమ్మగారు, ఏ ఇంటికి ముందు వెళ్దామండి? రాతయ్య, ఏమిటి చాలా బరువులు తెస్తున్నట్టున్నావు? అవును, ఈ వయసులో బరువంతా భగవంతుడి మీద వేసి ఈదుకొస్తున్నాను. పండగ పూట కదా, ఇంట్లో చేసిన తీసుకొచ్చాను. మీకెందుకు కష్టం? మేం చేసుకోలేమా ఏమిటి? ఆహాహా, మీరు చేసుకోలేరని కాదు బాబు, నాకున్నదే 2 ఆడపిల్లలు. పండగ పూట వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే నాకు తృప్తి. అన్నయ్య, ఎస్టేట్ లో కాంట్రాక్ట్లు ఎదురు చూస్తుంటా. బాబు, నాగరాజుకు పెళ్లి చేసేయకూడదు? మీ పని చూసుకోండి, నువ్వురా. రామ్మా కోడలి పిల్ల, ఇదిగో నీకు చీర తీసుకో. నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి. నీకు మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టని రోజు లేదు. ఇప్పుడు నేను పెళ్లికి తొందరపడుతున్నానా? నీ వయసు తొందరపడుతుందమ్మా. పోతయ్యా. అమ్మా, ఎంత పొట్టు పొడిచావేనా తల్లి, మొగుడిని తలుచుకు పొడిచినట్టుంది. రామ్మా, శాంతి రాలేదా? పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా? నీకోసం సున్నుండలు తెచ్చాను. అవును పార్వతి, నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు. కూర మార్చమ్మా, లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి. నువ్వు ఊరుకోమా. అరే, క్యారేజీ ఏది? ఈ ఇంటి చిన్నాంజనేయులు ఉన్నాడుగా, నీ మనోడు ఎత్తుపోయినట్టున్నాడు. అమ్మ దొంగ, ఇక్కలు దాచావా? నాది ఇచ్చేయి. రూపాయి ఇస్తే ఇస్తా. రూపాయి కావాలా? అలేలేలేలేలే. ఒరేయ్, నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగమే చేస్తావురా. నేను చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. ఏంటి వదినా ఇవన్నీ? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తున్నావు. మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీ ఇల్లు, కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా. రేపు నా చిన్న కూతుర్ని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా. వియ్యపురాలా? అది సరే గాని వదినా, ఆ ఇంట్లో అందరూ బాగున్నారా? ఎదురు బొదురుగానే ఉంటూ ఎవరు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఈ ఇళ్ల మధ్య పరిస్థితి. నా మనసు అడుగు ఎప్పుడూ తడబడదు, కానీ ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి. పిల్లనిచ్చిన ఇల్లు కదా, తల్లి మనసు ముందు అటే అడిగేయకి తప్పటం లేదు. అడుగులు ఎటు పడితే ఏం వదినా, అందరం ఒకటేగా. ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్లు ఎప్పుడో ఒకటైపోయేవి. ఈ గొడవలని మర్చిపోయాయని మాట అంటే చాలు అరిచి విరుచుకు పడిపోతాడు. వారు విడిచిపడేది ఏమన్నాడు చెప్పు, ఏమన్నాడు? ఆగరా ఆగరా. అమ్మా, ఏమనలేదురా నాయన, ఏమనలేదు. ఒరే, నువ్వు లోపల ఉన్నావు అనుకోలేదురా బాబు. ఏమన్నాడు చెప్పు. ఏ చెప్తే కొట్టుకు చద్దామనా? పెద్దల కక్షలు ఈ ఇళ్ల మధ్య రాక్షసు లాంటి ఆ అడ్డుగోడ కట్టాయి. పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఉద్రేకపడినా, ఈ ఇంట్లో తొందరపడినా మీ 2 కుటుంబాలు నాకు 2 కళ్ళురా. ఇదిగో అత్తమ్మా,
నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వదులుతున్నాను. వీడికి అన్ని మా చిన్ననయ్య పోలికలే వచ్చాయి. తొందరపాటు తప్ప మరొకటి తెలీదు. అవును కానీ వదినా, నా ముద్దుల మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు? పరీక్షలు అయిపోయాట, ఈ రోజే బయలుదేరుతున్నానని ఉత్తరం రాశాడు. మోటార్లున్నాయి, కొళాయిలున్నాయి. ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్లు తోడతారేంటి? మీ తోటలో బాయి రాసుకెళ్ళ బాయమ్మా. మీ నీటి సెలవు ఏ నీటికి రాదు. అవును, ఏరమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికంది నీళ్లున్నా కప్పలు పెడదా. వెంకట నరసింహ పెరట్నూతిలో బయట చాది ఏ నీదు. అబ్బా, మీ నూతులు కూడా ఆపండి. మీ అందరికి నేనే నీళ్లు తోడు పెడతాను. మీ బిందెలు శుక్రవారం పూట సేద కన్నెపిల్ల చేజారితే కట్టుకున్నాడు పక్కదాటెత్తాడని సిల్క పురాణంలో చెప్పుంది. ఇప్పుడు ఎలా? నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కానీ నీ దోషం పోదు. చేదో లేదు, తోడు లేదు. ఇప్పుడు ఎలా తోడేది? ఏముంది, నీ బట్టలు ఇప్పి దానికోటి ముడేసి తోడు చేసి తోడితే సరే. పట్టుకోండి, అంతా మనమే కదా. ఎందుకు? త్వరగా తోడండి, మరి అంత మెల్లగానా? త్వరగా తోడండి, ఎవరన్నా వచ్చేస్తారో. నిండాలిగా త్వరగా. నా టైరు పేలిన చప్పుడు కంటే నూతిలో పెద్ద చప్పుడైందే. ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే. ఆడది ఆత్మహత్య. నా బట్టలు ఆగు, ఆగు. ఎవరది? నిన్నే ఆగమంటుంటే ఆగు. నువ్వా మరదలు పిల్ల? అవును నేనే. పర్లేదే, నీ బట్టలు సరిపోయాయి. సరిపోతాయి సరిపోతాయి. ఒక కుతుకుతుకేనంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి. ఊళ్ళోకి రాగానే మంచి మేళ పెట్టావే. నేనేం పెట్టలేదు, మేడ పెట్టి వాయించింది వాళ్ళు, ఆడింది మన ఇద్దరం. నా బట్టలు నాకు ఇవ్వు, లేకపోతే నన్ను ఇప్పుకోమంటావా? నా బట్టలకి నీ బట్టలు నీకు ఇస్తాను. ఇచ్చాం, తిరుగు. తిరిగాం. నీ తోటలో పళ్ళు బాగానే పడినాయి. త్వరగా తొందరగా. ఏది? ఎక్కడిది? రాజా కాలేజ్ చదువు అయిపోయి వచ్చాడు. రాజా అంటే రాజాయే. ఇక మాధవరావు కాలు కింద నేల ఎదిరినట్టే. 100 మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే 5 పాండవులు కలిపి రాజా. ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతిలో ఉంటుందా, రాజా చేతిలోకి వచ్చేస్తుందా? అది ఈ నారదుడి దగ్గర ఏవి మాట్లాడకండి. ఇక్కడ తుమ్ము అక్కడ, అక్కడ తుమ్ము ఇక్కడ తుమ్మి, ఇద్దరు చేత మనం తన్నిస్తాడు. ఏవయా, నువ్వు పాలేరు పెళ్ళని ఇంట్లోనే ఉంచేసుకున్నావట? చచా, అసలు నీకు ముక్కులో ముక్కుపడం బదులు ఎండిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు ఇబ్బంది. రండ్రా. వెళ్ళిపడే, గాలితో మాట్లాడుకుంటాను. రాజా ఈ ఊరు వచ్చేసారు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే. అత్తయ్య, అత్తయ్య. అరే రాజా, ఎప్పుడొచ్చా ఊరు నుంచి? నేను నిన్నే వచ్చానే. ఏ, నీ కూతురు నీకు చెప్పలేదా? మేమేమన్నా కబుర్లు మోసే కాకులవా? కాదు, గెంతులేసే జింకవి. అత్తయ్య, ఇది నిన్న ఏంటా కలపడిపోవడం? నీకు బుడ్డిమలైతే వచ్చాయి గాని వాటికి ఇరుగుడు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు, నీకంటే నాకు బాగా తెలుసు. అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడుంటే మంచిది? ఏంటది? మచ్చ. నీకా నాకా? ఇద్దరికి. ఎక్కడుంటే అదృష్టం చెప్పు. నుదురు మీద కాదు. ముక్కు మీద కాదు. పెదం మీద కొంచెం కిందకి. మెడ మీద ఇంకొంచెం కిందకి. పాదాల మీద. ఒకేసారి అంత కిందకి దిగిపోవాలా బావా?
మన కంటికి కనపడని చోట పుట్టుమచ్చ ఉంటే అదృష్టం. చూసుకుంటే అన్ని కనపడతాయిగా. ఎవరి వీపు వాళ్ళకి కనపడదుగా. నా వీపు మీద ఉందో లేదో చూసి పెట్టవా? ఆ? చూసి పెట్టు బావా. ఆ, ఆ. ఏం బాబు అప్పుడే అల్లరి మొదలు పెట్టిందా? ఏ కట్టుకునేదాన్ని నా మాత్రం చేయకూడదా? ఆ, కట్టుకున్నాక చెయ్యి. కట్టేస్తే నా బరువు తీరిపోతుంది. ఏంటత్తయ్య మళ్ళీ పళ్ళెందుకు? పొద్దున ఇంటికి పంపావు కదా. ఇవి మాధవరావు అన్న ఇంటికి రాజా. ఓహో. శాంతి నువ్వు బావతో అందాక వెళ్ళి ఈ పళ్ళు అక్కకి ఇచ్చిరా. అలాగే. వద్దొద్దు ప్లీజ్, ఇది నాతో వద్దత్తయ్య, నేనే ఇచ్చొస్తాను. ఆ ఇంటికి నువ్వు? అవును, ఇలా ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు. ఎంతకాలం అని ఇలా దూరంగా ఉంటాం? కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం. ఏం పర్వాలేదులే, నేను ఇచ్చొస్తానుగా. అత్తయ్య పంపింది. విసిరి పారేసిన ఈ పళ్లను నీ డబ్బుతో ఇంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు. కానీ తల్లిని ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. పంపింది మా అమ్మేగా, అలా తన్ని పారేయాలా? పంపింది మీ అమ్మే కావచ్చు, కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి. అదేదైనా నాకు విషయమే. అదే జైలు, ఏ మార్పు లేదు. అదే ఇరుకు, అవే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత చేయిస్తాలే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. రే రాన్నారా? ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు? ఇదేమన్నా పెళ్లి పందిరా? అది కాదు గురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మన రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేరారా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేసారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు. కట్టాను, మనం దోసేశారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోస్తారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఇంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటండి మీ రూల్స్? ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదే న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపు చేసరా 7 ఏళ్ళు. ఎట్లా మాటలు? ఏమయ్యా, 20 రోజులకే లోపలికి వచ్చేలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఏముందండి బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి. సరే సరే, తీసుకెళ్ళు. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం ఓ పాట ఇసిరే. చూడు పిన్నమ్మా, వాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెడితే, బిందెతోటి నీళ్ళకెడితే సందు కాసి చచ్చినోడు. సారీ సార్, సందు కాసి సైగ సతాడు. నేను ఇక పాడలేను బాబు. వద్దులే, నా హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు. మద్రాసులు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నానండి. ఆ. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది. మన సూపరింటెండెంట్ గారికి ఆయన బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను. ఆ లెటర్ ఉందనుకో, బాలసుబ్రహ్మణ్యం కట్టురాడు. ఆ పని చెయ్యండి, నా బాణీకి బాలు బలి. అయ్యో 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 హాయ్ బాబు, నాకు గొర్రె చచ్చిపోయింది. చచ్చింది అయితే మా యజమాని నన్ను డబ్బు కొట్టుకోమంటాడు బాబు. కట్టు.
మీ కారు కింద పడిన దానికి మీరే కదని కట్టాలి. నార్మే అయినా నా కారు కిందే పడిందని చెప్పడానికి ఎవర్రా సాక్ష్యం? నేనే సాక్ష్యం. చూడు, ఇది నా విషయం, నీకనవసరం. నేను మాధవరావు మనిషిని, గుర్తుంచుకో. నువ్వు మాధవరావు మనిషిపోయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. ముందు అతనికి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. రేయ్, ఇచ్చి పంపండి రా. ఒరేయ్, ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది వాడు. మధ్యలో మీకెందుకురా? నిజం నీ చేతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను. మన మనిషి మీద పంచాయతీ పెడతారా? అట్నే పంచాయతీ మంది, తీర్పు చెప్పేది మనం. ఎలాగైనా రాజాగాడిని కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి తేల్చాలి. పద. తీర్పు చెప్పడానికి వెళ్లే వాళ్ళకి ఈ హడావుడి దేని కుదినా? తీర్పు చెప్పడానికి కాదమ్మా, రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నరసింహం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? భయం లేకుండా చెప్పు. అసలు నీ మీద దౌర్జన్యం ఎందుకు జరిగింది? నేనేం చెప్పాలండి కొత్తగా? నాకేం తెలియదు. అబద్ధం. వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం. 1,00,000. బాగా కొట్టారు దెబ్బ. నేను చెప్పింది నిజమన్నయ్య. ఎవ్వడ్రా నీకు అన్నయ్య? పంచాయతీలో న్యాయానికే గాని వరుసలతో సంబంధం లేదు. జరిగింది నమ్మకపోతే ఎలా? నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం. నీ ఇష్టం కదా అని అన్యాయం చేయకూడదు. ఏంట్రా పెద్ద అన్యాయం? అసలు నీకు సంబంధం ఏమిటి? కళ్ళారా చూశాను కాబట్టి. చూసింది నమ్మంటావేంట్రా? అయ్యా, పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు పోట్లాడుకోవడం గౌరవంగా లేదు. జరిగింది తెలిస్తే బాగుంటుంది. తేల్చేదేముంది? నేను ఈ ఊళ్ళో పరువు గల మనిషిని. నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గుర్రగొడవే నాకు తెలీదు. మరేం తెలియకపోతే గొర్రెను గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? నేనెక్కడ తీసుకెళ్లాను? తీసుకెళ్ళావు. అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను. బావా, మొత్తానికి పంచాయతీలో అదరగొట్టేశావు. అసలు ఇక్కడి నుంచి నువ్వే తీర్పు చెప్పొచ్చు కదా. మా మధ్య ఎన్ని గొడవలున్నా ఆ పెద్దరికం గౌరవం పెద్దన్నయ్యకి. పెద్దన్నయ్య వాళ్ళు వాళ్ళ దొంగ తీర్పులు. నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు. వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం గాని ఈలోగా నేను ఒకటి కొడతాను, నువ్వు కొడతావా? నువ్వే కొడతావు, నేనేం కొట్టాలి? ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు. కొట్టకపోతే? ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన చోట ముద్దెట్టేస్తా. అదంతా మన దగ్గర కుదరదు. కొడతావా?
ఏమిటి శాంతమ్మ బావగారితో గొడవ? చూడు సోములు, ఇంతకన్నా మాట ఏంటో లేదు. శాంతమ్మ చాలా మంచిది బాబు, ఏం చెప్పినా మంచిగే చెబుతుంది. అది చెయ్యండి. ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి, ఆ పని నేను చేసి పెడతాను. ఆదిత్య, ఎస్ సార్. సందీప్, ప్రెజెంట్ సార్. సూర్యకిరణ్, ఎస్ సార్. శ్రీకాంత్, ఎస్ సార్. అపూర్వ. ప్రెజెంట్ సార్. వెళ్ళు. చూడండి పిల్లలు, మీరందరూ బాగా చదువుకోవాలి. అప్పుడే మీ స్కూల్ కి గౌరవం, మీ మాస్టర్ కి గౌరవం. అర్థమైందా? ఒరే సుమతక్క రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో? మాస్టర్ కి సుమతక్కకి లవ్వురా లవ్వు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. అదేట్రా, ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక. సార్, తమకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట. నేను ఒక బీభత్సమైన గాయకుడు తమకు తెలుసు. తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే. అక్కడ కూడా కన్నం వేయడానిక? సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను. ఇది తీసుకుని సంతకం పెట్టండి. ఇదిగో గోవిందం, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి. బ్రతికుండగా అంతే బాగుంటుంది. ఎవరి సార్? మా దూర బంధువు రామ్మూర్తి అని 50 లక్షల ఆస్తిపరుడు. వారసులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మగ మనవడు 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకు చూసి ఈనాపోతున్నాడు. లక్షలాస్తి దేవాలయం పాలు కాబోతుంది. ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను, అందితే బాగుంటుంది. అలాగే సార్. ఈ రిక్షాలు కొట్టేసి ఎంతకాలం లాగుదాంరా? ఏం పర్లేదురా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీట్ అవుతాను, ఛాన్స్ అడుగుతాను. అప్పుడు నువ్వేనా సెక్రటరీ? అది కాదురా, నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టావనుకో, ఆ బాలుయే నీ థియేటర్కి వస్తాడు. ఆయనకు నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు, నువ్వే నీ థియేటర్ లో పాడుకోవచ్చు. వీడికి డబ్బులు, నాకు రికార్డింగ్ థియేటర్. అది కాదురా, జైలరు సావు బతుకుల మధ్య ఉన్న ముసలి రామ్మూర్తి గురించి చెప్పలేదు? అవును. ఆ మూగ మనవాడు నువ్వే. కాదు, 30 ఏళ్ల క్రితం పోయినాడు, ఏం గుర్తుంటాడు? నువ్వు మూగవాడిగా నటిస్తే చాలు. బాలు, రికార్డింగ్ థియేటర్, ఛాన్స్, ఫ్యాన్స్, డబ్బు. బాగానే ఉంది. మరి ముసలాటి అడ్రస్ ఎలారా? ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను, అడ్రస్ పట్టేశాను. మనవడు రాడు, గినవడు రాడు, ఏ గంటల్లో ఉన్నాడు. ఆస్తి రామాలయానికి రాయించిస్తే ఏంటంటే రామాలయం? ఆయనకి శివుడు అంటే ప్రాణం. ఆస్తిని శివుడికి రాస్తేనే ఆ ప్రాణం పూర్తిగా పోతుంది. వాడు గాడిదలో వస్తున్నాడు. ఆ గదిలో మోగోడా ఎక్కడున్నావురా? ఆయన మోగమనోడు. ఏమండోయ్, మీ మూగ మనవడు వచ్చాడు, మీ మనవడు వచ్చాడు. బాబా బాబా మోగోడా, మోగబాబు వచ్చావా? 30 ఏళ్ళ నుంచి ఏమైపోయావురా? బాబా జీవిత ఖైదీ కూడా 14 ఏళ్ళకే కదరా విడుదల. ఏంటి ఖైదీ విడుదల అంటాడు? ముసలాడు కనిపెట్టేశాడా? ఎప్పుడైతే ఏమిలండి, వచ్చాడుగా, కంగారు పడుతున్నాడు. మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి, పట్టుకోండి. ఏమిటి బాబు, ఏమిటంటాడు? ఇందాక ఈయన అన్న మాటల్లో పట్టుకోండి, విడిచిపెట్టకండి, ఈయనకి ఇష్టం ఉండవండి. తాతయ్య గారిని కదా పట్టుకోమంది, పోలీసులు కాదు కదా. మళ్ళీ పెద్ద ఆటాడేమిటి? మా వాడికి పోలీసులు జైలు అంటే కూడా గెట్టవండి. బాబు, నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది? ఏమిటంటాడు? జైల్లో కల్లోకి వచ్చిందంట. అదే బాబు, రక్త సంబంధం. నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లేచెళ్ళి నా మనవడి కల్లో చెప్పిందన్నమాట. ఆత్మని బొంద. ముందు నువ్వు బకెట్ ఇప్పుడు తన్నేస్తారా ముసలోడా? బాబా ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు? నీకు తొందరగా నయం కావాలని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు. ఇంకేం నయం, డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు. ఎన్నాళ్ళకి డేట్ ఎట్టారని అడుగుతున్నాడు. 10 రోజులు. ఏమిటా ఆనందం? తను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను అంటున్నాడు. ఏమిటంటున్నాడు? తాతకి వారసుని మనవడిని నేనున్నాను కదా, వీళ్ళంతా ఎందుకు ఎళ్ళమోను అంటున్నాడండి.
బా బా వెళ్ళండి బాబు, కబురు వచ్చాక వద్దురు గాని. బా పద, పద, పద. బా 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 ఏమిటి బాబు, స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నాడు. 20కి పైనే ఉంటుంది. అబ్బే అబ్బే ఏమిటి? బ్యాంకులో దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బు ఇంటికి తెస్తే తనే నొక్కేస్తానంటున్నాడు. కాళ్ళు కాళ్ళు కాళ్ళు. తాతగారు, ఇక నుంచి మీ మనవడు మీ సకల సేవలు తనే చేస్తాడు. మా మాధవరావన్నయ్య మనసు మార్చుకోవడం లేదు. ఎప్పుడు మారతాడో ఏమిటో. మారడానికి మనిషి అయితేగా డ్రా ఎందుకు మారుతుంది? రాజా అన్నయ్య అయినా మంచి మనసు మార్చుకోకుండా ఉంటే చాలు. అంత సులభంగా మారళ్లే మీ రాజా అన్నయ్య. ఆ బాగుంది ఈ లంగా, ఎక్కడికన్నా? బాగుందా? నా లంగా మీ రాజా అన్నయ్య చేత కొనిపించా. నీకు కావాలంటే చెప్పు, కొనిపిస్తా. నాకొద్దమ్మా. ఎందుకు? అడుగు మీ రాజా అన్నయ్య. చిన్నొడ్డి పొడ్డి చేస్తాను, పట్టుకో. పద. ఎక్కడికి? బట్టల షాప్ కి. ఏ నీ పెళ్లికి బట్టలు కొనాలా? కాదు, ఆ. మన కార్యానికి నీకు పట్టు పంచుకుందామని. ఆ? నాకు కదలే, మీ చెల్లెలు ఇలాంటి లంగా అడిగింది, కొనిద్దామని. పద. ఆ, దానికి నువ్వెందుకు? అలాంటిది నేను కొని పంపిస్తా. ఆ లంగా ఇవ్వు అయితే సరే. ప్లీజ్. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఇప్పి పంపు. హాయ్ బేబీ. ఏమ్మా శాంతమ్మా, రాజాబాబుని త్వరగా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండా బిడ్డను కానివ్వండి. రాజాబాబుకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏం బావా, ఆ, పెళ్ళయ్యాక పిల్లల కండానికి సంవత్సరం కావాలా? 10 నెలలు చాలదు. నువ్వు 5 నెలలకే కంటావు. సంవత్సరానికి 3 కాన్పులు, ఆ? కాన్పుకు 3. ఆ? ప్లీజ్ ఇంతకంటే అడక్కు. బాబు గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఇది తీసుకెళ్ళి మీ నాన్న చూడకుండా నేను ఇచ్చానని చెప్పి సుమత తెగివ్వు. అలాగే. ఆ. బాబు ఇది ఎక్కడుంది? అత్తయ్య, రాజా బాబాయ్ నీకు ఇది ఇమ్మన్నాడు. ఏమిటది? సుమతి, వాడు నీకు ఇది ఎందుకు పంపించాడు? లేదు, నేనే అడిగాను అత్తమ్మని, కొని పంపించింది. పార్వతి, మొన్న పళ్ళు పంపినప్పుడే చెప్పాను, మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. తను చేరుకున్నప్పుడు తనే ఇవ్వచ్చుగా, అడ్డమైన వాళ్ళతో పంపటం ఏమిటి? అదేమిటండి, పెద్దదని ఆలోచించకుండా బుద్ధి లేదంటారేమిటి? అమ్మా పార్వతి, ఈ 2 నెక్లెస్ సెట్ లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా. అత్తయ్య, ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. ఆ రాజాగారితో పంపటం నన్ను వ్యధం చేయటానికా? నేను పంపానా? లేదు బాబు. పంపలేదా? వెళ్ళు, వెళ్ళి అది వాడు మొహాన్ని కొట్టి అడగాల్సింది వాడు మొహాన్ని అడిగేస్తా. వెళ్ళు. ఏమమ్మా సుమతి, ఏం జరిగింది? నాకు లంగా గుట్ట కొనివ్వమని నిన్ను ఎప్పుడైనా అడిగానా? మన ఇళ్ల మధ్య గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు రెచ్చగొట్టడానికి ఇది. నేనేం అనాథను కాను. నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు 2 అన్నయ్యలున్నారు. ఇంకెప్పుడు పంపించకు. ఆడపిల్లలు ఉసిరి పడితే మీరు బాగుపడరా? ఏంట్రా మాకు చేపలు పెడతావు? కక్షలతో కొట్టుకునే వాళ్ళు కొంతమంది, కలిసిపోవాలని కొట్టుకునే వాళ్ళు కొంతమంది. నేను బ్రతికుండగా ఈ 2 ఇళ్ళు కలవా? ఈ 2 ఇళ్ళు కలవా? ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు. దీంతో కలిపి 4
అవును మొత్తం ఆస్తులన్నీ రాశావా? ఇదిగో ఈ ఇంటితో 4 ఇళ్ళు, ఓ కొబ్బరి తోట, 50 ఎకరాల పొలం, 60 దున్నపోతులు, 20 గేదెలు, మీ మామ సమాధి, నువ్వు. ఛీ! ఆఖరిగా నాకు ఇది అలవాటు అయిపోయాడు. ఆస్తి ఊరికే వస్తాను అనుకున్నాటి. అవును, ఈ ఆస్తులను అమ్మడానికి బ్రోకర్ నేను చూసా. అదంతా తర్వాత, ముందు మన మాట ఆయనతో చెప్పు. మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా? అదేం కుదరదు. ఇక్కడున్న ఇల్లు గిల్లు నువ్వు తీసుకో, బ్యాంకులో ఉన్న నగా నట్టం నాకు ఇచ్చే, వెళ్ళిపోతాడు. అంటే చేతి కింద క్యాష్ అంతా నీకు, ఇలా పాడుపడి పడున్న కొంపలన్నీ నాక. అంటే ఎప్పుడు నేను బెబ్బెబే అంటే ఇక్కడే పడి ఉండాలా? ఒరేయ్, అసలు నీకు వాటర్ లేదు గెట్టలేదు బా. అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను. బ్లాక్ మెయిల్ చేస్తావరా? బ్లాక్ నా కొన. ఎవర్రా ఈ కడగాడు? ఏమండి మీది ఊరేనా? అవునండి. బేబే పాపం మోగవాడా? అవునండి. ఏమన్నా సందాలు ఎత్తే ఇచ్చుకోండి, పాపం అనాథ. బేబే బేబే ఏమంటున్నాడు? ఇచ్చేదేదో బ్లాక్ లో ఏమంటున్నాడు. బేబో ఆ, రాజారావు గారి ఇల్లు ఎక్కడండి? ఇంతకీ మీరెవరు? బేబే నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తే ఇస్తాను. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే గోడవతల తెల్ల బిల్డింగ్. థ్యాంక్స్. బేబే సాయంకాలం చల్లారి. బేబే రాజారావు ఇంటికి అమ్మాయా? మీ అమ్మాయిని రాజాకి ఇవ్వబోతున్నారు. రాజా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం మీ చెవులు వేద్దామని వచ్చాను. చనర్మై, ఇలాంటి తప్పుడు తుమ్ములు నా ముందు తుమ్మావంటే మళ్ళీ తుమ్మడానికి ముక్కుండదు, జాగ్రత్త. చిప. తుమ్మాల్సిన తుమ్మాను, వినకపోతే నాకే. ఏంటి శాంతి, ఈవెంట్ అప్పుడు వచ్చావు? ఎవరో చుట్టం వచ్చిందని తెలిస్తే చూసి పోదామని వచ్చాను. చుట్టం కంటే ఎక్కువ రాధాని నా క్లాస్మేట్, మంచి హుషారైన ఫ్రెండ్లే. ఆహా, నా పేరు శాంతి, మా బావకు మరదల్ని. చెప్పు చెప్పు చెప్పు. అవునవును, ముద్దల మధ్యల మరదలు, పసపెట్టలా బాగుద్ది మరదలు. మేమిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం. చెప్పాడా? లేదే. సిగ్గుపడి చెప్పుండడు. నేను చెప్తున్నానుగా. నీకు పెళ్ళయిందా? లేదు. లేదు. నీకు బావవర్స్ ఎవరు లేరా? లేరు. ఏ లేరు. ఎందుకు? తల్లి, రాధని కాస్త రెస్ట్ తీసుకొని మెదడు తినేకు. రాధా, గుడ్ నైట్. రాజా, అదేమిటి చాలా కాలం తర్వాత కలిసాం, అప్పుడే గుడ్ నైట్ ఏమిటి? ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఇదిగో, నువ్వు ఎక్కడ పడుకుంటావు? ఆ గదిలో. మా ఇంటికి రావచ్చుగా. వేప చెట్టు గాలి ఎంత చల్లగా ఉంటుందో. నాకు ఇక్కడ బాగానే ఉంది. నాకు ఇక్కడ బాగానే ఉంది. ఇదిగో, నేను ఇక్కడ పడుకోనా? ఆడ సాయం ఉంటుంది. శాంతి, అమ్మనొక్కదాన్ని వదిలేసి ఇక్కడ పడుకుంటానంటావేమిటి? వెళ్ళమ్మా, ఇంటికెళ్ళు. చెప్తే విందు, వెళ్ళు. రాధా, నేను ఈ గదిలో పడుకుంటాను. నీకేదైనా అవసరమైతే పిలువు. అలాగే. ఇదిగో, జాగ్రత్తగా పడుకో. దుప్పటి బాగా కప్పుకొని పడుకో. గొరక మాత్రం పెట్టక. నా తండ్రి. ఫోటో బాగా తీయబోయో, జుట్టంతా నల్లగా పడాలి. పొద్దునకి ఇచ్చేయి. రెడీ. ఈ నగలన్నీ మన ఇంటి నగలే. ఈ నగలే కాదు, నా ఆస్తిపాస్తులన్నీ నీకే. నాకు తలకొరుగు మాత్రం పెట్టు బాబు. ఏమిటంటాడు? తలకొరుగు ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు. అది మీ మానవుడు మీకు తలకొరుగు పెట్టేంత వరకు నేను దాస్తానులేని తాతగారు. వద్దు బాబు, మీరు చిన్నపిల్లలు, నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి. ఇదిగో చూడండి, నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేశారేమో అనుకున్నాను. ఏదో రికవర్ అయ్యారు. కానీ నేను చెప్తున్నాను, మీరు మాత్రం స్వీట్ తినకూడదు, దాని వాసన కూడా చూడకూడదు. ఆ తర్వాత నా పూచి లేదు. ఆగండి, ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి, ఏమవుద్ది? ఏముంది, 10 సంవత్సరాల్లో పోయేవాడు 10 గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు. ఏమిటంటాడు? మీరెంటనే వెళ్ళకపోతే నిచ్చెనెక్కిస్తానంటున్నాడు. మనం సిక్కిపోతున్నాం గాని ఆడు సావడం లేదు. మాట్లాడా? అవునా? ఓ పని చేద్దాం, ఆడి చేత 10 కిలోలు జాంగ్రీ తినిపిస్తే. అమ్మో,
ఇప్పటిదాకా మనం చేసిన దానికి 420 చీటింగ్ కేసే. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి 302 ఊరే. ఊరి కాదు, నా జాంగ్రీ దెబ్బతాడు. ఆగు. రాత్రి గదికి తాళం వేసింది నువ్వేనా? అవును, నేనే వేశాను. ఇదిగో, ఎందుకు వేసావని అడుగుతున్నాను, చెప్పు. ముందు జాగ్రత్త కోసం వేశాను. అర్ధరాత్రి నిద్ర మత్తులో జరగకూడదు ఏమైనా జరుగుతా? తాళాలు వేస్తే జరిగే వాగుతాయా? అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? రాజాని చూడాలని. ఎందుకు? నాకు నచ్చిన మనిషి కనుక. అంత నచ్చిపోవడానికి మా బావ నీకేం వరుస అవుతాడు? అన్నయ్య. పిచ్చిదానా, రాజా ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు. అలా ఊరికే నిన్ను నేర్పించాం అంతే. మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మీ పెళ్లి పెద్దని నేనే. వస్తాను. గొడవైపోతుంది. మొహం మీద అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. రాజాకు నీకు కాలేజీలోనే ఏదో సంబంధం ఉందని, తప్పు జరిగి నువ్వు నెల తప్పావని, ఆ విషయం అడగటానికే రాజా దగ్గరకు నువ్వు వచ్చావని, మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది కదమ్మా? పర్వాలేదే, మీరు నాకంటే కథలు బాగా అల్లగలరు. నేనొచ్చింది 4 రోజులైనా మీ గురించి అంతా తెలుసుకున్నాను. రాజా లాంటి మంచివాడు పుట్టిన ఆ వంశంలో మీలాంటి వాళ్ళు ఎలా పుట్టారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజా లాంటి మంచివాడిని మాట్లాంటే మీకు పుట్టగతలుండవు. మీ కక్షల కోసం స్నేహాల మధ్య నీచమైన సంబంధం అంటగడతారా? పొడుపు గతిగా వచ్చి పద్ధతిలో మాట్లాడుతున్నావు. రే ఉండరా, కష్టాల్లో ఉన్న దాంతో అలా మాట్లాడకూడదు. చూడమ్మా, రాజా నీకు అన్యాయం చేస్తే ఏ నూతులోనూ పడకు. వాడు వదిలేస్తే నేను చూసుకుంటాలే. రారా. ఊరుకోమ్మా, ఊరుకో.
నోట్తోనే పోట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు చేతులతో కలపడేంత వరకు వచ్చారు. ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమో. ఎవరికి ఏం జరగలేదు కదా? ఏం పర్లేదమ్మా, ఎవరికి దెబ్బలు తగలేదు. అమ్మయ్యా, ఉండు, చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. వదినా, అన్నయ్యల మధ్య ఈ గొడవలు ఇంకెప్పటికీ తీరవా? రాజా, రాజా, ఒరే ఒరే, ఏమిట్రా ఇది? వదినా వదినా, ఎవరికేం జరగలేదు కదా? ఏం జరగలేదు వదినా, నువ్వు గాబరా పడుకో. అయితే రాజా ఎక్కడ? అత్తయ్య, ఆ, రాజా రాజా, నువ్వేం కంగారు పడకత్తయ్య. వాళ్ళెంత గమనించినా నా చేతులతో ఎవరిని ఏం చేయనని నీకు మాటిస్తున్నాను. కొంచెం మంచినీళ్ళు వదినా. బాబు, ఏం పర్వాలేదు అత్తయ్య. ఎందుకు ఇలా జరిగింది? చాలా ఆశ్చర్యంగా ఉంది. షుగర్ పెరిగిపోయిందా? ఒరే చెప్తే అన్నావా? ఎంత తాత మీద ప్రేమ అయితే మాత్రం 10 కిలోల జాంగ్రీ పెట్టేస్తారా? మరో 10 గంటల్లో నిచ్చినెక్కేస్తారా? 100 సంవత్సరాల దాకా ఎక్కడు. విషానికి విషమే మెరుగుడని నేను పెట్టిన జాంగ్రీ దెబ్బకి ఆయన షుగర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన పులి. మేక, పంది, కోడి, చేప, పీత, పిట్ట. అంటే నేను 100 సంవత్సరాలు బెబెబే బెబెబే అంటూ ఉండాలా? అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? డాక్టర్ చేస్తారంటే పెట్టాను, బతుకుతాడని అనుకున్నానా? ఆడు మట్టుకాడు వదిలేస్తే తెచ్చేవాడు కదా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? అయితే ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోతాం. కూర్చోపెట్టి అందంగా ఫోటో తీయించావు కదా, అది పేపర్లో వేసి పట్టుకోరు. అది కూడా లేకుండా చేసావు కదరా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావు? ఎలా ఉండాల్సినోండి ఇలా అయిపోయాను. చూడండి పిల్లలు, మీరంతా బాగా చదువుకోవాలి. అప్పుడే ఇది రోజు చెప్పేదే కదా, మరి మాస్టారే లేట్ గా వస్తే? మాస్టారు స్కూల్ కి ఆలస్యంగా రావచ్చునా? సారీ మేడం, మీ గురించి ఒక చిన్న కలగన్నాను, అందుకే నిద్ర లేవడానికి ఆలస్యమైంది. ఆ కలలే మిగిలేటట్టున్నాయి. మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు. మీ రాజాన్నయ్య చెప్తే సాయం చేయడా? రాజా అన్నయ్య తోడబుట్టే అదృష్టానికి నేను నోచుకోలేదు. అందరినీ కలపాలని రాజా అన్నయ్య ఆశయం, కలవబోయేవాడని విడదీయడం మా పెద్దన్నయ్యకి వినోదం. రామ్మూర్తి గారు, మీ మనవడు ఎక్కడ? అడుగు, మాటల్లోనే వచ్చేసాడు. రా బాబు రా. ఏంటి అందరూ వచ్చేసారు? ఏమైనా శుభకార్యమా? అవును, బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది. బాబుకి 7వ ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది. అది ఈవేళ జరిపిద్దామని. ఏంటది? చెవులు కుట్టించాలి. ఏమిటి ఊరికే బెబ్బెబ్బే అంటాడు? చెవులేం కర్మ, కాళ్ళు చేతులు కూడా కుట్టేమంటున్నాడు. తప్పు బాబు, మన ఆచారం కాదనకూడదు. ఆచార్య గారు కానివ్వండి. అమ్మయ్యా, బాగున్నావయ్యా? ఏమిటి? ఓహో, నీలాగే నీ స్నేహితుడు కూడా కుట్టించబట్టావా? అలాగే పనిలో పని కాని ఉన్నాయా? జైలే పెళ్లి చూపులు అదో పెద్ద. బాబు, శాంతికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ శుభకార్యం నీ చేతుల మీదుగా జరిపిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా. అలాగే అత్తయ్య, జరిపిస్తాను.
ఏమిటి హడావుడి? శాంతి, అత్తయ్య ఎక్కడా? తోటకెళ్ళింది. పర్వాలేదులే, మనమేం పరాయి వాళ్ళం కాదు, వాడిని కొత్త కాదు. రారా, చూసుకోరా అమ్మాయిని. శాంతి, కాబోయే మొగుడు నువ్వు చూసుకో. ఊరికే పద్ధతి కోసం. రెండు వైపులా పెద్ద నేనేగా, తాంబూలాలు నేనే తీసుకుంటాను. ఏమిటిదంతా? మీ అమ్మ నీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించింది. అందుకే తమ్ముడికి నేను ఇచ్చి చేద్దామని నిర్ణయించాను. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక చోటే ఉంటారు. మీ అమ్మ ఆస్తంతా ఒక చోటుకే చేరుతుంది. బావా, నీతో కొంచెం మాట్లాడాలి, వస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అయ్యి బాబీ, తగ్గకండి, నాకు సిగ్గేస్తుంది. నువ్వెంత పెద్ద రౌడీ వన్నా కావచ్చు, నాతో పెట్టుకోగా. నీకందరూ మాటలతో చెప్పచ్చు, కానీ మనకు అది అలవాట్లేదు. నాకు నచ్చింది జరగకపోతే నరికి పారేస్తాను, కోసి పారేస్తాను. జాగ్రత్త. కీటో, అన్నయ్య రా, వెళ్ళిపోతాం. ఏమిట్రా, ఏమైంది? ఏం లేదు. బావా బావా పన్నీర్. ఏమన్నా వాడిని? పెద్ద బావా ఇంటికెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి అడుగు, చెబుతాడు. బాబు, బాబు, మాట్లాడద్దు. అత్తయ్య, శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. వాడే దాని మెళ్ళో తాళి కట్టాలి. ఇవిగో తాంబూలాలు. మంత్రులు గారు, ముహూర్తం పెట్టండి. ఏమిటండి మీకు పట్టుదల? దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగాలి గాని మీకు ఇష్టం వచ్చిన వాడికి చేయడం న్యాయం కాదు. నేను ఆ ఇంటి పెద్దలుడిగా నా మరదల పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది. ఎందుకండి ఈ వయసులో మా అమ్మను మీ మొండితనంతో బాధ పెడతారు? నీకన్ని హక్కులు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాం. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను. దీన్ని మరో సమస్య చెయ్యకు బాబు. అత్తయ్య, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను చెప్తాను, విను. నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. దీన్ని మరో సమస్య చెయ్యకు బాబు. అత్తయ్య, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను చెప్తాను, విను. నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. అలా కాకుండా రాజా దాని మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణం నీ పెద్ద కూతురు నీ ఇల్లు జరుగుతుంది. పెళ్ళం లేదు, పిల్లలు లేరు. నేనెవరిని లెక్క చేయను. అలాగా? చూడండి మాధవరావు గారు, మీ బెదిరింపులకి నేను భయపడ్డా. రాజాబావని పెళ్లి చేసుకుంటేనేగా నువ్వు మా అక్కను వదిలేస్తానన్నావు. నేను బావని పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తాను, పిల్లల్ని కూడా కంటాను. అప్పుడే చేస్తావు. ఊరు కాండ్రించి నీ మొహం ఉమ్మేస్తుంది. పోవయ్యా, పెద్ద ఊరంట ఊరు. నా బావే నాకు ప్రపంచం. మిగతా వాళ్ళంతా నా ఎడంకాలి గోటితో సమానం. తమ్ముడికి మరదలను చేయాలని మాధవరం అనుకుంటున్నాడు. చిన్న కూతురు నాగరాజుకి ఇవ్వడానికి నాగరత్నంకి ఇష్టం లేదు. రాజానే చేసుకుంటాను బావను ఎదిరించింది శాంతి. అంత అల్లకలోలంగా ఉంది. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? బాబు, బాబు, వెళ్ళిపో బాబు, నా మాట విని వెళ్ళిపో. ఏమండి? వద్దండి, రండి, పదండి లోపలికి, రండి లోపలికి. నేను ఇక్కడ మంట పెట్టడానికి రాలేదు. అతను రగిల్చిన మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ప్రతిసారి నేను నావాడిగా చూశాను. నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశావు. ఇంటి ముందు అవమానించావు, వీధిలో రెచ్చగొట్టావు, ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు. నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మనిద్దరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది. కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లి గడ్డం పెట్టావు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను. వదిన, శాంతి మెడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికీ అప్పచెప్తున్నా. మా పెళ్లి దొంగచాటుగా జరగదు. ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది. నీ భర్త మనసు మార్చుకుని నా చేతికి అందించిన రోజే జరుగుతుంది. ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం. దుర్మదాంధులై నీతిని నరికే దుర్యోధనులేనాడున్నారు.
నా చెల్లెలు రాజాని చేసుకోవడమే న్యాయం. అలా జరిగితే నా నిర్ణయం చెప్పానుగా. మీ నిర్ణయం నేనే తీసుకుని నా పుట్టింటికి వెళ్తున్నాను. మీ పట్టుదల కోసం నన్ను నా బిడ్డను వదులుకోవడానికి మీరు సిద్ధపడ్డారు. మరి నా చెల్లెలి సుఖం కోసం నేను మిమ్మల్ని వదులుకోలేనా? నాకు మీరు ఎంతో అనుకున్నాను. మీకు నేను అంత కానప్పుడు మన మధ్య అంత దూరం అలాగే ఉండనివ్వండి. ఇక్కడుండి నేను సుఖపడిందే ఉంది. నా చెల్లెలి సుఖాన్ని కూడా ఎందుకు పాడు చేయాలి? మీరు మనసు మార్చుకుని మీ తమ్ముడు పెళ్లికి రాగలిగితే నేను మీతో తిరిగి వస్తాను. ఓయ్, ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వస్తావేమో. రాకు. వదినా, తోడుగా ఉండే భార్య గురించి బాధ లేకపోయినా తోడ పుట్టిన దాని సుఖం గురించైనా ఆలోచించండి. వదిలిగా నా బాధ్యత వదిలి వెళ్ళిపోతున్నాను. ఇంతకంటే నేనేం చేయలేనమ్మా. బాధ్యత నాకు అప్పగించావు. నా బరువు దింపుకోవడానికి వచ్చాను బాబు. పార్వతి, విన్నది నిజం అమ్మా? అవునమ్మా. ఈ 3 ముళ్లతో ఈ 2 ఇళ్ళు ఒకటవ్వాలని నువ్వు అనుకున్నావు. కానీ మేం వేరైతేనే గాని ఆ 3 ముళ్ళు పడవని అర్థమైంది. అందుకే తెంచుకురాక తప్పలేదమ్మా. భగవంతుడా, రామూర్తి గారు, పెళ్లి వాళ్ళతో సిద్ధం. ముహూర్తం దాటిపోతుంది. పెళ్లి చూపులు కానివ్వండి. బాబు, నీ కోసం ఏరుకోరి తీసుకొచ్చే నీ సంబంధం. అమ్మాయిని చూడు ఎంత బాగుందో. బాబు, నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అటు చూడండి. నాకు బాగా నచ్చింది. ఏమయ్యా, ఏదన్నా అడగాలంటే అడుగు. ఏమిటంటాడు? పిల్లకి పేకాట వచ్చా అని అడుగుతున్నాడు. ఓ అదే, అమ్మాయికి పాట పాడటం వచ్చా అని అడుగుతున్నాడు. అదమ్మాయి మరి గాని. మా చెల్లెలు పాడితే ఈ మూగోడికి వినపడుతుందా? అయ్యో, సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి. ఈయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడాలని ఆశ, కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలేదు. నీకు ఎలా వస్తే అలా పాడమ్మా. చాలమ్మా. నిప్పుకు నిప్పు, వాతకు వాత, మూగకు మూగ. ఎలా ఉంది? కరెక్టే. అమ్మాయి నచ్చింది, ముహూర్తాలు పెట్టించేయమంటున్నాడండి. ఏం ద్రోహం చేశాను రా? చెప్పు. నేను నీకు ఎదవలా కనపడుతున్నానా? నేను నీకు ఎలా కనపడుతున్నాను రా? నన్ను మూగాన్ని చేసింది కాకుండా ఆ మూగదాన్ని నాకు కట్టబెడతావా? పైగా నాకు నచ్చిందని చెప్పి ముహూర్తం పెట్టమంటావా? నోర్మయ్ నోర్మయ్. నేను ఎలా ఉండాల్సిన బాబు, ఏమిటయ్యా లోపల వేళకోళాలు? బయట వాళ్ళకి ఏం చెప్పాలి? పిల్ల నచ్చలేదంట. ఆ బెబ్బేదో బయట చెప్పొచ్చుగా. ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి, అందుకనే తీసుకొచ్చాడు. రామూర్తి గారు, అదేదో మీరే చెప్పండి. ఏమనుకోకండి బాబు, మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు.
మాధవరావు పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోయింది, మరదలు అత్తింటికి వెళ్ళిపోయింది, జనం రాజా వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాధవరావు ఊరుకుంటాడా, ఊరేసుకుంటాడా? ఊరేస్తాడా? ఏదో చేస్తాడు చేస్తాడు. మన పరువు తీసింది చాలక ఎస్టేట్ మనుషులందరినీ వాళ్ళ వైపు తిప్పుకుంటున్నాడు. అలా వదిలేస్తే ఎస్టేట్ పంచాయతీకి వాళ్లే పెద్దలవుతారు. రేయ్ అయ్యా, నీ పెళ్ళాం వాళ్ళ ఇంట్లోనే కదా పనిచేస్తుంది. అవునండి. అది పరువు తప్పి పరాయి వాడితో తిరుగుతుందని పంచాయతీ పెట్టు. అదేటండి, వాళ్ళోళ్ళు ఆ ఇంట్లోనూ మా వాళ్ళు ఇంట్లోనూ పనిచేశారు కాబట్టి మేము విడిగా పనిచేస్తున్నామండి. అంతేగాని మా మధ్య గొడవలు లేవండి. అది చాలా మంచిదండి. నేను చెప్పింది చేస్తే ఎంతైనా ఇస్తాను. ఇది మీ మొగుడు పెళ్ళాలను విడగొట్టడానికి కాదు, వాళ్ళింటి పరువు నీ పెళ్ళాం వల్ల చెడిందని రెచ్చగొట్టడానికి, వాళ్ళంతు తేల్చడానికి. సరేనండి. సుబ్బిగా చెప్పు. సిగ్గిడి చెప్పుకోక తప్పదండి. ఇది పరాయుడితో తిరగడం నేను కళ్ళారు చూశానండి. లేదు బాబు. మాట్లాడుకో. ఇప్పుడేం చేయమంటావురా? ఇది ఆ ఇంట్లో పని కుదిరినప్పుడే వదిలేద్దాం అనుకున్నానండి. మరి పరాయుడితో మరిగినప్పుడు కూడా ఎలా ఊరుకుంటానండి? నాకు ఇడాకులు ఇప్పించండి. ఇందులో అభ్యంతరమే ఉంది? అలాంటి చెడ్డ పని చేసిన మనిషిని ఏ మొగుడు ఒప్పుకుంటాడు? చెప్పండి. మీ ఇంటి పని మనిషి తప్పు చేయటం కళ్ళారా చూశానంటున్నాడు దాని మొగుడు. మరి మా ఇంటి పని మనిషి విషయం మమ్మల్ని అడగకుండా మీరే తీర్పు చెప్పేస్తున్నారు. ఏ ఇంటి విషయమైనా తీర్పు మాదే. ఆహా, అందుకే మార్పులు చేశాం. తీసుకురండి. రండి, చూస్తారండి, వచ్చి కూర్చోండి. పెద్ద గడ్డి అదిరింది. కత్తి పట్టుకొచ్చానని కంగారు పడకండి. ఇలాంటి ఉత్తుత్తి తీర్పులు కత్తులతోనే తీర్చాలి. బాగా చెప్పాను బావా. కరెక్ట్. దాని మొగుడు చెప్పింది మీ అందరికీ నచ్చింది. ఇది చెడ్డ పని చేసిందంటారు, అంతేగా? అవును, మరి చెడ్డ పని చేసిన మనిషి ప్రాణాలతో ఉంటే అది మన ఊరికే కాదు, ఆడజాతికి అవమానం. కాబట్టి ఒరే సుబ్బిగా, ఓ పని చేయి. ఇదిగో కత్తి, నీ పెళ్ళ నరిగే. నరికేమంటదేంటి? అదేమన్నా మేక, ఇదేమన్నా కసాయి కుట్ట? నరకటాలేమిటి? ఇది పంచాయతీ. మీరు ఊరుకోండి. నరకు. చూస్తావేరా, తీసుకో ఆ కత్తి, నరుకు. దాన్ని ఇంకొకరితో చూసినప్పుడే దాని తల నరికి ఆ తల పంచాయతీకి తీసుకొస్తే అప్పుడందరూ నమ్మేవాళ్ళు. ఎంగిరి గూడు పడేసే వాళ్ళ మాటలు నమ్మి పెళ్ళాం మీద నిందేస్తావు. పెళ్ళాన్ని వదిలేసిన వాళ్ళ మాటని పెళ్ళాన్ని వదిలేస్తే ఆ ఉసురు నీకే కాదు, వాళ్ళకి తగులుతుంది. రాత్రి రత్తాలు నూతిలో దొరికిపోతుంటే పంచాయతీ నేనే చేస్తానని మాటిచ్చి ఆపాను. నీదే న్యాయమని ఆ పంచాయతీ పెద్దలు నమ్మినప్పుడు రత్తాలదే న్యాయమని నేను నమ్ముతున్నాను. శాంతి, ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం కాదు. ఇదిగో కత్తి, ఆ నరికే. ఏది కూడా నరికేమంటాడేటి? అందరూ నరికేసుకుంటారా? కథ అయిపోద్దా ఏటో. వద్దు బాబు, ఆడు ఏ నిందేసినా నా మెళ్ళలో తాళి కట్టున్నాడు. ఆడు చల్లగా ఉంటేనే నా పసుపు కుంకాలు పచ్చగా ఉంటాయి. ఆడిని ఏం చెయ్యకండి బాబు గారు. చూసావురా ఆడదాని మనసు? ఈ విలువని నమ్ముకోవాలే గాని అమ్ముకోకూడదురా. పొరపాటైందయ్య గారు. చూడండి, మా మీద కాలు తువ్వడం కోసం మా పని మనిషి మీద మీరు ఈ కథ నడిపారు. మన మధ్య ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి, కానీ ఇలాంటి చిన్న బతుకులతో ఆడుకోవద్దు. ఇంతవరకు వంశగౌరవం అని, పెద్దరికమని ఈ గౌరవం మీకు ఇచ్చాను. మీరు గెద్దల్లా ఈ గద్ద నెడుతుంటే చూస్తుండడానికి చేతకాని వాడిని కాదు. ఈ రోజు నుంచి పంచాయతీ తీర్పు నేనే చెప్తాను. బాగా చెప్పానా? వాళ్ళ పొరుగు పోగొట్టమంటే మా పదవి పోగొట్టేలా చేస్తావా? అది చాలా మంచిదని అప్పుడే చెప్పాను కదండి. దాని ముఖం చూశాక దాని మీద నింద లేకపోయానండి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఈ స్టేషన్ కి హెడ్ కానిస్టేబుల్? అవును సార్. పేరేంటో? పెరుమాళ్ళు సార్. పెళ్ళయ్యాక అది చేస్తాను ఇది చేస్తాను అనేదానివి, ఇప్పుడు లోకమైపోయాను. ఇప్పుడు ఏం తక్కువ చేశాను బాబు? అమ్మా తమ్ముడు ఇంట్లో లేరు, మగుడికి గోరుముద్దలు తినిపించొచ్చుగా. ఇంకా నయం, ఎత్తుకు తిప్పమని లేదు. నేను రెడీ. నమస్కారం రాజారావు గారు. ఏం పెరుమాళ్ళు రా.
ఆగో, పెరుమాళ్లే కాదు బ్రహ్మదేవుడైనా సరే జోళ్ల కాడతో లోపలికి రావడానికి వీల్లేదు. జోళ్ళిప్పు. సిల్లుల చెప్పులకి సిక్కుల దారాలు ముడి. ఆగో, ఆ చెప్పతి నీ నెత్తి మెద్ది. ఏంటిది? విషం. పేస్ట్ లోకి ఎందుకు ఎక్కిస్తున్నావురా? ఇది ముసలోడి పేస్ట్. ఆడొచ్చి దీంతో పళ్ళు తోముకుంటాడు. నోట్లో బ్రష్ పెట్టగానే ముసలి చిలక ముక్కులోంచి ఎగిరిపోద్ది. తలకొరి పెట్టడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ 300 రామచంద్ర ఆ పతాకమునకు పట్టే 10,000 వరాలు రామచంద్ర. చేసిన వాడు దొరికాక ఎవరు చేశారా అని ఆలోచించేంత చేతకంది కదా మా డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్ కాదు, నువ్వు. మర్యాదగా మాట్లాడు, జాగ్రత్త. శాంతి, వీడేం చేస్తాడు? వీళ్ళంతా నాకు ఒక లెక్క కాదు. నా తోడ పుట్టిన లాంటి దాన్ని నా తోటలో శవంగా పాతిన వాళ్ళని బయట పెట్టాలి. అది ఆలోచిస్తున్నాను. పద చైతి, నేనే వస్తాను, పద. నా రక్తం చిందిస్తాను. ఇక వంశాలు లేవు, గౌరవాలు లేవు. ఎవడు బతకడానికి వీల్లేదు, వీల్లేదు. ఇదే ఆఖరి రక్తం. మీరెవరు రక్తం చిందించటానికి వీల్లేదు. అది మీరు మర్చిపోకుండా ఉండాలని నేను ఈ పని చేశాను. ఇది త్యాగం కాదు, యుగ సంధిలో ఉప్పెన. రాజు, ఈ కక్షల మధ్య ఆ సుమతి బ్రతుకు బలైపోవడానికి వీల్లేదు. ఏది ఏమైనా దాని పెళ్లి జరిగి తీరాలి. అది అది నువ్వే జరిపించాలి. ఆ పసిదాన్ని పసుపు తాడైనా ఈ పాపిష్టి గోడను పడగొడుతుందేమో అన్న ఆశనైనా ఆశ. రాజా మీద హత్య కేసుంది. రాజా చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. ఒక పక్క సుమతి పెళ్లి బాధ్యత చనిపోతూ అత్తగారు అప్పచెప్పింది. జరుగుతుందా పెళ్లి? ఊరుకుంటారా మాధవరావు? ఎప్పుడు వస్తుంది కురుక్షేత్రం? ఇప్పుడు రాజా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అమ్మా, నేనే క్షణాన పట్టుబడతానో నాకే తెలియదు. ఈలోగా నా చెల్లెలు పెళ్లి జరగాలి. అందుకే రేపు ఉదయం 10 గంటలకి నీ ముందే ఆ పెళ్లి చేయదలుచుకున్నాను. ఈ శుభకార్యం ఏ విధమైన అడ్డు లేకుండా జరిపించేలా ఆశీర్వదించు తల్లి. రేపు ఉదయం 10 గంటలకి. అయ్యా తమరా, దయచేయండి దయచేయండి. ఇక్కడ పెళ్లి జరుగుతుందంట. జరిగిపోయిందే. ఎక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు? లోపల తెరచాటున పవళింపు సేవలో ఉన్నారు. బయటికి రమ్మను. అయ్యో, భగవంతుణ్ణి బయటికి రమ్మను అపచారం బాబు. భగవంతుడా? అవును, ఇంతకు ముందే స్వామివారి కళ్యాణం జరిగిందని మనవి చేస్తున్నా. ఆ మాస్టర్కి సుమతికి రాజా ఇక్కడ పెళ్లి జరిపించలేదా? లేదే, శివుడికి పార్వతికి సుబ్బరాజు గారు వివాహం జరిపించారు. ఇదిగో విభూది.
ఆగు. నీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మా సుమతి మాస్టర్ పెళ్లి అర్జెంట్ గా అమ్మవారి గుడిలో జరిపిస్తున్నాను. మా వాళ్ళందరూ సుమతిని మాస్టర్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ముఖ్యంగా మా మాధవరావు అన్నయ్యకి అసలు తెలియకూడదు. మా గురించి తెలిసి కూడా మాతోనే అబద్ధం చెప్పి ఆటలాడుతున్నావా? అయ్యో నేను చెప్పేది నిజం, నేను చెప్పేది నిజం, నేను చెప్పేది నిజం, నేను చెప్పేది నిజం, నేను చెప్పేది నిజం. ఆయన చెప్పినంత నిజానండి. చెల్లా గారు పొద్దు నుంచి కనిపించలేదు. రాజా గారు గుడి దగ్గర పెళ్లి ఏర్పాటు చేస్తున్నారండి. ఎంత జరిగాక కూడా వాడు రెచ్చిపోతున్నాడు. ఈ పెళ్లి జరిగితే మన తల తెగినట్టే. వాళ్ళ సంగతి తేల్చేయాలి. మాస్టర్ సంగతి నేను చూస్తాను. గుడి దగ్గర పెళ్లి ఆపే పని నువ్వు చూడు. ఒకవేళ ఆ పెళ్లి జరిగితే ఆ పశు పట్టులోనే వాళ్ళిద్దరిని నరికాయి. చెల్లెలను కూడా ఆలోచించకు. వాళ్ళ చావు నీ చేతిలో అయితే ఆ కేసు నేను చూస్తాను. నా చేతిలో అయితే కేసు నువ్వు చూడు. ఏంటి మాస్టర్ ఇంకా రాలేదు? వచ్చేస్తానన్నాడు అన్నయ్య. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దండి, మీరు వెళ్ళడం మంచిది కాదు. అవునయ్యా, తమ్ముడు వెళ్తాడుగా. నాకేం పర్వాలేదు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు మీరు చూసుకోండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, మీ చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు, వెళ్ళకండి. బ్రతుకున్నప్పుడు విరోధులం కావచ్చు, కానీ నా కళ్ళ ముందే నా వాళ్ళెవరిని అనాథలుగా చావనివ్వను. నువ్వు వెంటనే గుడి దగ్గరికి వెళ్ళు. నేను హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాను. రక్తపాతమే అభిమతమై పగరగిలించే దుర్మతులున్నారు. రక్తబంధ పరిరక్షణకై ఆరాటపడే సన్మతులున్నారు. దాటిపోతుంది. గుడ్, సరైన సమయానికి తీసుకొచ్చారు. లక్కీగా బ్లడ్ గ్రూప్ కూడా సరిపోయింది. పేషెంట్ ఈజ్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఒకే వంశరక్తం పంచుకు పుట్టినవాడిని. రక్తపాశాలు వేరైనా మా రక్తం ఒకటే డాక్టర్. అంటే ఇతను మా అన్నయ్య డాక్టర్. అవతల మా చెల్లెలి పెళ్లి జరుగుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. నేను తీసుకొచ్చి జాయిన్ చేసినట్టు గానీ నా రక్తం ఎక్కించినట్టు గానీ అన్నయ్యకి చెప్పకండి. రాజా, 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 నో సిస్టర్, మా రాజాని పిలవండి ప్లీజ్. ప్లీజ్. మా రాజాని పిలవండి. రాజా, 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 మిస్టర్ రాజా, ఇక్కడ రాజా ఎవరు లేరండి? లేరండి. ఆయన లేరండి, వెళ్ళిపోయారు. రాజా, అడుగు వచ్చావా? పంతులు గారు కానివ్వండి. మాంగళ్య ధారణ తొందరగా కానీ నాయనా.
ఈ రోజు అత్తయ్య బతుకుంటే ఎంతో ఆనందించి. వదిన, అన్నయ్య బాగానే ఉన్నాడు. నువ్వు పక్కనున్నావని ఇంతసేపు ధైర్యంగా ఉన్నాడు బాబు. వదిన, ఊరుకో వదిన. ఏ మాస్టారు, ఈ ఊరి నుంచి నా చెల్లెలతో పాటు పంపిస్తానని మాటిచ్చాను. అలాగే మీ భార్యతో పాటు మిమ్మల్ని పంపిస్తున్నాను. వెంటనే మీ ఊరు రండి, ఆలస్యం చేయకండి. తమ్ముడు తోడండి. చేసుకున్నాం, అది చాలు. మా చావుతో కానీ కురుక్షేత్రం ఆగదనుకుంటే మీరెవరూ చావనక్కర్లేదు. మమ్మల్ని చంపండి, రండి. ఎన్నడు తీరని ఆత్మవ్యధ నాటికి నేటికి అది గుణపాఠం నడిపించుము ఇక నవ్య కథ. కత్తి పైకి ఎగిరింది, కలవాల్సిన వాళ్ళు కలిశారు కనుక జరిగిన అసలు కథ చెప్తున్నాను. రాజాని జైలుకి పంపడానికి రాధను చంపించింది ఆ ఎలుగుబంటి ఎస్ఐ గాడు. ఆ శవాన్ని రాజా తోటలో మమ్మల్ని కప్పెట్టమన్నాడు, కప్పెట్టాం. డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా పైకి పోయాడు. అంటే మేము లోపల పోతున్నాం, ఇక మేము బయటికి రాము. 302 ఇలా ఉండాల్సిన వాడిని అలా ఉండాలనుకుంటే ఎలా? అందుకే మేమిద్దరం ఏళ్ళ నుంచి అవునరా. అసలు జాంగ్రీ ఎవడ పెట్టమన్నారా?
చెప్పండి. ఆపండి. ఏమిటిది? పంచాయతీ. దానికి పెద్దోళ్ళు ఉన్నారు, మీరెందుకు? లేవండి. మీరు రండి. రామయ్య కూర్చోండి. మీ పంచాయతీ మీకు అప్పచెప్పాం. ఏమిటి తొందర? మనకి ఎన్ని పనులున్నాయి? పనా? పిల్లలు కనొద్దా? సంవత్సరానికి 3 కాన్పులు. కాన్పుకి 3. అదే ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసులో చెప్పాలి. సంవత్సరానికి 3 కాన్పులు, కాన్పుకి 3 అంటే 9 మంది, మళ్ళీ సంవత్సరానికి 18 మంది, మొత్తం 1000 జనాభా. ఇలా అయితే మరో దేశం అయిపోతుంది.